తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. తాజాగా ఈ నెల 11న కొండూరు మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే వ్యవహార శైలితో మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనను చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తీరు మార్చుకోవాలని గతంలోనే కొలికపూడికి సూచించిన ఆయనలో మార్పు రాకపోవడంతో మరోసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. రైట్, కొలికపూడి వ్యవహారంపై చంద్రబాబు అసంతృప్తికి సంబంధించి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు యాసవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా ఓ శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్ లో వివాదాస్పదంగా మారినంతో ఇప్పటికే పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడటం, అలాగే సన్నిహితుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకొని మళ్ళీ ఆ శాసనసభ్యుడికి సమాచారం అందించడం పరిపాటికి అయిపోయింది. ఎప్పుడు ఎలాంటి అంశాన్నైనా సరే పరిపాటికి తీసుకొని ఓ వివాదాస్పదంగా మార్చి దాన్ని రాష్ట్రంలోనే సంచలనంగా మారుస్తున్న వ్యక్తి ఆ కొలికపూడి శ్రీనివాస్ శాసనసభ్యులు. ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారశాలి టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారిందనుకోవచ్చు. ఇప్పటికే పలు సందర్భాలలో పలు అంశాలపై ఇప్పటికే ఓ పక్క నారా లోకేష్, మరో పక్క చంద్రబాబు నాయుడు, అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు చాలా మంది కూడా ఇప్పటికే ఆ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు సంబంధించి కొంత మేరకు ఆయనకి పలు రకాల అంశాలపై పలు రకాలుగా వివాదాల్లోకి దిగటం, ఆ వివాదాల్ని సద్దుమణలాగా చేయడం, మరొక కొత్త వివాదాన్ని తల మీదకి ఎత్తుకోవడం. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో వివాదాస్పద ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొచ్చి తెర మీదకి ఆ కూటమికి పెద్ద తలనొప్పిగా మారిన అంశం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ముఖ్యంగా శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆ రోజు నుంచి కూడా ఆ వివాదాలకు ఆయన ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బిందువు అయ్యారని చెప్పుకోవచ్చు. అలాగే ఆ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా ఎప్పుడు చూసినా ప్రతి నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలిపైనే పెద్ద ఎత్తున కూడా చర్చలు జరుగుతున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే ఇటుపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత తీవ్ర అసంతృప్తితో ఉండగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఆ నేతలు కూడా కొంత మేరకు కొలికపూడి శ్రీనివాస్ పై అసంతృప్తితో కానీ, అలాగే ఆయన వేసే పంచులు కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన చేసే పనులు కానీ అందరికీ మూడు పార్టీలకు సంబంధించి కూడా పెద్ద తలనొప్పిగా ఇబ్బందికరంగా మారిన అంశం. మొత్తంగా చూసుకుంటే తాజాగా ఈ వ్యవహార శైలిపై రాష్ట్ర టీడీపీ తరపున కానీ, అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ చంద్రబాబు నాయుడు కొలికపూడి శ్రీనివాసరావుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఎట్టికేళ్లకి ఈ నెల 11వ తారీఖున కొండూరు మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే వ్యవహార శైలితో మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసిన ఘటన ఆయనను తీవ్రంగా పరిగణిస్తా ఉంది. దీనికి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం పరిచిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కొలికపూడి శ్రీనివాసకు సంబంధించి తన తీరు మార్చుకోవాలని, ఆ పద్ధతి మార్చుకోవాలని, తన వ్యవహార శైలిలో మార్పులు రాకపోతే అది కూటమికే ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడిందని, అలాగే ఆ ప్రజలకు కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉందని, తన వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పినప్పటికీ కూడా మారకపోవడం పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో అసహనంతో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయనలో మార్పు రాకపోవడంతో మరొకసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి వివరణ తీసుకోవాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. రేపు సోమవారం క్రమశిక్షణ కమిటీ హాజరవ్వాలని కొలికపూడి శ్రీనివాసరావుకి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇప్పటికే సమాచారం వెళ్లిన నేపథ్యంలో ఇటుపక్క కొలికపూడి శ్రీనివాసరావు రేపు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుపడతా ఉన్నారు. అలాగే ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ గాని, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గాని, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య గాని, ఎమ్మెల్సీ పచ్చుమూర్తి అనురాధ గాని, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణతో క్రమశిక్షణ సంఘం కమిటీ పేరు మీద రేపు ఉదయం వీళ్ళ ముందు కొలికపూడి శ్రీనివాస్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కొలికపూడి కమిటీ ముందు హాజరయ్యి ఆయన చేస్తున్న వ్యవహార
మేనరిజాలు కానీ ఆయన పద్ధతులు కానీ ఆయన ఆ పనితీరు కానీ ప్రజల పట్ల ఆయనకున్న వ్యతిరేకత గురించి అధినేత గతంలోనే కొంత వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ నుంచి మిత్రపక్షాల నుంచి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా కొలుకుపూడి వ్యవహార శైలి మారట్లేదు. ఎందుకు ఆయన సన్నిహితులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే కొలుకుపూడి శ్రీనివాసరావు మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒక ముద్ర అయితే పడిన అంశం కనపడతా ఉంది. ఏ అంశం మీద అంటే ఆ ప్రధానంగా కూడా కొడుకపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి పార్టీకి సంబంధించిన అంశాల మీద కానీ ఆ పార్టీ వెళ్తున్న తీరులో కానీ వెళ్లకుండా తనదైన శైలిలో తనదైన ప్రవర్తన ఆ తన రూట్ లో తను వెళ్తున్న సందర్భాలు కనపడుతున్నాయి. కానీ పార్టీకి సంబంధించి కానీ కూటమికి సంబంధించి కానీ కొంత సమన్వయం చేసుకుంటూ ఆచితూచి అడుగులేస్తూ ఆ ప్రజలకు ఇబ్బంది లేకుండా అడుగులు ముందుకేయాల్సిన పరిస్థితులు ఆయన అలా వెళ్తున్నట్టు ఆ కనపడిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే దాదాపుగా పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ ఇప్పటికే దాదాపు ప్రతి నెల ఒక అంశము ఆ కొలుకుపూడి శ్రీనివాసరావు ఎత్తుకోవటము, దానికి సంబంధించి పార్టీ కొంత మేరకు అసంతృప్తి చెందటంతో పాటుగా చూసుకుంటే ఎన్డీఏ కూటమికి కూడా ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు పల్లం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ ముందుకు మరొకసారి ఆ కొలుకుపూడి శ్రీనివాసరావును పిలిచి వివరణ తీసుకొని ఆయన ప్రవర్తన నియమ శైభావళి కూడా మొత్తం కూడా మార్పు చెందాలని వాళ్ళు సూచించే పరిస్థితి కనపడతా ఉంది. కానీ కొలుకుపూడిలో ఆ మార్పు వస్తుందా? ఆ తనదైన శైలిలో తన పార్టీ అధికారంలో రాకముందు ఆ అమరావతి జేఏసీ పేరుతో కానీ అమరావతితో కానీ పాదయాత్ర చేశారు. అలాగే పార్టీ కోసం కూడా ఆ కష్టపడిన మనిషి అని చెప్పుకోవచ్చు. అలాగే రైతుల కోసం కూడా ఆయన ఆ కొంత మేరకు ఆ కొన్ని ఉద్యమాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రధానంగా చూసుకుంటే ఆయన పలు రకాల ఇబ్బందులకి కేంద్ర బిందువుగా మారటం, అలాగే పలువురికి తలనొప్పిగా మారటం, ముఖ్యంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆ పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉందని చెప్పు. దాదాపుగా గడిచిన 6 నెలల్లో ఎమ్మెల్యే పలు వివాదాలకు కేంద్రంగా మారారని చెప్పుకోవచ్చు. ఏకోడూరు మండలం ఖమ్మంపాడు అక్రమ నిర్మాణం అంటూ కూడా ఓ ఇంటిని ఎమ్మెల్యే దగ్గరుండి కొలుగొట్టించడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే చిట్యాలలో స్థానిక సర్పంచ్ ని ఎమ్మెల్యే ఓ మాదిరి బూతులతో విఆర్ఏగా ఉన్న సర్పంచ్ భార్యతోనూ అనుచితంగా ప్రవర్తించారు ఆయన. అలాగే ప్రవర్తించారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. అలాగే సర్పంచ్ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య కూడా ప్రయత్నించిన తాజాగా 11న కొలుకుపూడి శ్రీనివాసరావును ఏకొండూరు మండలం గోపాలపురంలోని తెలుగుదేశం గ్రామ కార్యదర్శి బూక్యా రాంబాబు ఇంటికి వెళ్లారు. ఆయన బూక్యా రాంబాబు ఇంటికి వెళ్లిన సందర్భంలో ఎప్పటి నుంచో ఉన్న ఆస్తి తగాదాకి సంబంధించి ఆయన తలదూర్చడం, అలాగే దానిలో విమర్శలు రావటం, అలాగే ఆ ప్రైవేటు అంశాలకు సంబంధించిన అంశాలలో ఆయన జోక్యం చేసుకోవడం పట్ల ఇటు పక్క పార్టీ కేడర్ గాని అటుపక్క గ్రామస్తులు గాని తీవ్ర వ్యతిరేకతతో ఉన్న నేపథ్యం. అలాగే ఏదైతే బూక్యా నాయక్ కృష్ణాకి సంబంధించి ఎప్పటి నుంచో ఆస్తి తగాదాలో ఎంటర్ అవడంతో ఆ పూర్తి స్థాయిలో పార్టీ కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఇటీవల గ్రామంలో సీసీ రోడ్డు వేశారు. ఆ సీసీ రోడ్డు తన స్థలంలో వేశారని వివాదం తేలే వరకు రోడ్డుని ఎవరు వినియోగించడానికి వీల్లేదని ఆ కృష్ణా దానిపై కంచె వేశారు. అయితే రాంబాబు ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ రోడ్డు దగ్గరికి వెళ్లి కృష్ణ ఆయన భార్య ఆ బూక్యా చంటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆయన అనుచరులు తమ ఇంట్లోకి వచ్చి తన భర్తను తనను కొట్టారంటూ కూడా బూక్యా చంటి పురుగుల మందు దాకా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోని మైనార్టీ వర్గాలు కూడా ఆ తీవ్ర అసహనంగానే ఆయన మీద తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ఎమ్మెల్యేని క్రమశిక్షణ సంఘానికి ముందుకు రావాలని పిలవటం ఆ పార్టీకి తప్ప మరే మార్గం కనపడలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఆ పార్టీ రేపు సోమవారం రోజున ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం ముందుకి రావాలని పిలుపునివ్వడంతో ఆయన మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఆయన ప్రవర్తన శైలిలో మార్పు రావాలని సూచిస్తారా అనేది అయితే కొంత మేరకు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.